పేరుకే అది రహదారి, కానీ ఆ దారి గుండా ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. రోడ్డంతా గుంతలమయం, అక్కడక్కడ గోతులు, సూచికలు కూడా లేవు. ప్రయాణంలో ఆదమరిచావో ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఈ రహదారి 3 జిల్లాలకు అనుసంధానమైన మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. ఇది సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లి నుంచి సదాశివపేటకు వెళ్లే దారి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. స్థానిక పరిశ్రమలకు వెళ్లే కార్మికులు ప్రతిరోజు వందల మంది విధులకు హాజరవుతుంటారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ దారి గుండా వెళ్తే 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఏళ్లు గడుస్తున్నా ఇంత ఉపయోగకరమైన మార్గం పరిస్థితి మాత్రం మారడం లేదు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట ప్రధాన పట్టణం కావడంతో ఇక్కడ నిత్యం వ్యాపారాలు జరుగుతాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, నిత్యావసర సరుకులు కొనుగోళ్లు, పండిన పంటల విక్రయాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదైనా పంటను అమ్ముకోవడానికి ఈ దారి గుండా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంకెళ్ళి సదాశివపేట పోవడానికి రోడ్డు బాగలేక కొన్ని సంవత్సరాల సంది ఇబ్బంది ఉన్నది. ఈ రంగారెడ్డి జిల్లాకు, మెదక్ జిల్లాకు అనుసంధానం ఉన్నది. మైతాబ్ ఖాన్ గూడెం, కోనపూర్, గంగారంకెళ్ళి శంకర్పల్లి, మోమిన్పేట, వికారాబాద్ వనికే అనువైన రోడ్డు. అట్లాగే సదాశివపేట మార్కెట్ యార్డ్ కోండికి గిట్ట ప్రధానమైన రహదారి. రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారి దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. 10 గ్రామాల ప్రజలకు అది సౌకర్యంగా ఉంటది. ఆ రోడ్డు తక్షణమే మరమ్మతులు చేసి బీటీ రోడ్డుగా మార్చగలరని మనవి. పేడ నుంచి కోనాపురం పోయేది రోడ్డు ఏదో రామచంద్ర రెడ్డి అన్నాడు, కానీ అప్పటి సంది ఎంత ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ రోడ్డు అయితే లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారు, ఈ రోడ్డు చేస్తలేడు. రోడ్డు గురించి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గాని చేసిన కంకర మొరము అన్ని ఎత్తుకొని పోయిరు. తొలుత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్ శాంక్షన్ అయిందని చెప్పారు, వచ్చింది పోయింది. మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, లెటర్లు ఇచ్చినాం, బాగానే ఎమ్మెల్యే సభలకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాము. ఏమి ఇచ్చినా దీన్ని ఎవరు పట్టించుకున్నట్టు. మండలకు ఈ రోడ్డు 20 గ్రామాలకు పనిచేస్తుంది. నైట్ పూట ఎవరు ఇంట్లో పడి చనిపోతారు. రోజు వందల మంది 1000 మంది తిరిగే రోడే ఈ పరిస్థితి ఉన్నది. దీని మీద మీరు ఆలోచన చేసి తొందరగా ఏమన్నా చేస్తే బాగుంటుంది. ఇటీవల కురిసిన వర్షానికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయి మరింత దారుణంగా మారింది. రాత్రి సమయంలో ఆ గుంతలు కనిపించక దాంట్లో పడి ఆస్పత్రి పాలవుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి గుండా వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. నైట్ పూట హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. హాస్పిటల్ ఇదే రోడ్లో 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని పబ్లిక్ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. విద్యార్థులు కానీ, కార్మికులు కానీ ఇదే రోడ్డు, నిత్యావసర వస్తువులకు కూడా సదాశివపేటే ఇక్కడి గ్రామాలకు మూలాధారము. ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మీకు ప్రధానంగా ఈ రోడ్ వేస్తాం అని చెప్పారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేడు. ఈసారి ఖచ్చితంగా ఈ 5-6 రోజులలో చేయవలసిందిగా కోరుచున్నాం. ఆటో నడిపిస్తాను. ఈ రోడ్డు బాగలేనందువల్ల జనాలు గిట్ట రావట్లేదు. సదాశివపేట మార్గం గుండా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దగ్గర అవుతుంది. ఈ రోడ్డు బాగలేక అక్కడ 18 కిలోమీటర్లు లాంగ్ నుంచి తిరగడం అవుతుంది అనమాట. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుచున్నాం. చాలా సంవత్సరాలుగా ఇదే విధంగా ఉంది. గుంతలు పడి వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా, టెండర్లు పిలిచినాము అది అని చెప్పారు. గతంలో కొందరు అధికార ప్రతినిధులు తూతూ మంత్రంగా మొరము, జేసీబీలు పెట్టి బిల్లులు లేపుకున్నారు. ప్రభుత్వం ఈసారైనా ఈ రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకుని 3 జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఈ దారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.